హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెద్ది మూవీ జూన్ 25th కి కాదు, జూన్ 4th కి వచ్చేస్తుంది. ఫౌజీ మూవీ ఈ ఇయరే రిలీజ్ అవుతుందట. ఎన్టీఆర్ గారి న్యూ ట్రాన్స్ఫర్మేషన్ లాంటి అప్డేట్స్ తో పాటు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మీరు వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్తే పెద్ది మూవీ రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. జూన్ 25th జూన్ 4th అని చాలా డిస్కషన్స్ జరిగాయి. అండ్ ఈవెన్ బుచ్చిబాబు గారు జూన్ 25th అని కన్ఫర్మ్ చేశారు. అండ్ ఒక 2 days తోనే జూన్ 4th కి రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీనికి రీజన్ టాక్సిక్ పోస్ట్ పోన్ అవడమే. యాక్చువల్ గా టాక్సిక్ జూన్ 4th కి వస్తుంది కాబట్టి పెద్దిని జూన్ 25th కే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ టాక్సిక్ పోస్ట్ పోన్ అవడంతో ఆ డేట్ ఖాళీగా ఉంది కాబట్టి ఇప్పుడు జూన్ 4th కి వస్తున్నారు. అండ్ జూన్ 3rd నుంచి అన్నిటి దగ్గర పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయంట. మరి ప్రీమియర్ టికెట్ ప్రైసెస్ ఎంత ఉంటాయి, అలాగే నార్మల్ టికెట్ హైక్స్ ఎంత ఉంటాయి అనేది చూడాలి. ఆల్సో ఈ మూవీని హిందీ బెల్ట్ లో జియో స్టూడియోస్ రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గానే దురంధర్ తో జాక్పాట్ కొట్టారు. సో అలాంటి స్టూడియోస్ పెద్దని రిలీజ్ చేయడం మంచి విషయమే. సో దీని వల్ల లెనిన్ కి కొంచెం మంచి జరిగింది. మేబీ అందుకేమో నాగార్జున గారు అంత కాన్ఫిడెన్స్ గా జూన్ 26th కే రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. లెనిన్ కి మంచి జరిగింది కానీ సత్యదేవ్ గారి రావ్ బహదూర్ మూవీకి దెబ్బ పడింది. జూన్ 5th కి రిలీజ్ అని అనౌన్స్ చేసుకున్నారు కానీ ఇప్పుడు జూన్ 4th కి పెద్ద వస్తుంది కాబట్టి మేబీ రావ్ బహదూర్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు నిజంగా ఈ పెద్ద సినిమాల వల్ల చాలా చిన్న సినిమాలు నష్టపోతున్నాయి. ఈ పెద్ద మూవీస్ కి ఒక క్లారిటీ లేకుండా వాళ్ళకి నచ్చిన డేట్స్ చెప్పేస్తారు. మిగతా చిన్న సినిమాలు ఓకే ఈ మూవీ ఆ డేట్ కి వస్తుంది కదా అని నమ్మి వాళ్ళ మూవీస్ ని వేరే డేట్ కి రిలీజ్ చేద్దాం అనుకున్నప్పటికీ ఈ పెద్ద సినిమా లేదు, మేము ఆ డేట్ కి రావట్లేదు, ఈ డేట్ కి వస్తున్నామని అనౌన్స్ చేస్తారు. ఒక ప్రాపర్ ప్లానింగ్ గానీ క్లారిటీ గానీ ఏం లేకుండా ఎందుకు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయడం? ఓకే, అనౌన్స్ చేశారు, అలాంటప్పుడు అదే డేట్ కి ఖచ్చితంగా రావాలి. ఒక్క సినిమా కాదు, ఈ మధ్య చాలా మూవీస్ కి ఇలానే జరుగుతుంది. దీని వల్ల నష్టపోతుంది చిన్న సినిమాలే. ఈ పద్ధతి ఎప్పుడు మారుతుందేమో చూడాలి. ఇంకో న్యూస్ ఏంటంటే సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రామ్ చరణ్ గారు ఒక మూవీ చేయబోతున్నారంట. ఇది అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు కానీ బజ్ అయితే గట్టిగానే ఉంది. పెద్ద షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ సుకుమార్ గారి డైరెక్షన్ లో మూవీ జూన్ నుంచి స్టార్ట్ అవబోతుంది. మరి ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. ఇంకా ఈ మూవీ డైరెక్టర్ కూడా ఫిక్స్ అవ్వలేదు. చూడాలి మరి అసలు ఈ మూవీ మెటీరియలైజ్ అవుతుందో లేదో. ప్రభాస్ గారి ఫౌజీ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయిపోయిందని మైత్రి మూవీ మేకర్ CEO చెర్రీ గారు చెప్పారు. అండ్ మూవీని ఖచ్చితంగా ఈ ఇయర్ లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని కన్ఫర్మ్ చేశారు. రీసెంట్ గా ఫౌజీ మూవీ పోస్ట్ పోన్ అవుతుందంటూ కొన్ని రూమర్స్ వచ్చాయి కదా, సో అందుకే మేబీ అప్డేట్ ఇచ్చుండొచ్చు. ఆల్సో ఇంకొక అప్డేట్ ఏంటంటే ఈ మూవీకి సీక్వెల్ ఉండదు కానీ ప్రీక్వెల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయంట. ప్రభాస్ గారి క్యారెక్టర్ లో చాలా డెప్త్ ఉంటుంది. సో ఈ మూవీలో ఆయన రోల్ స్టార్ట్ అయ్యే ముందు అసలు ఏం జరిగింది అనే దాని మీద ఈ ప్రీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నారంట. ఆల్రెడీ ప్రభాస్ గారి లైన్అప్ ఫుల్ ప్యాక్డ్ ఉంది. మరి ఒకవేళ ఈ ప్రీక్వెల్ నిజంగానే ఉన్నా కూడా అది స్టార్ట్ అవ్వడానికి అట్లీస్ట్ ఇంకో 3 to 4 years ఈజీగా పడుతుంది. ఎన్టీఆర్ నీల్ మూవీ నెక్స్ట్ ఇయర్ జూన్ లో రిలీజ్ అవుతుందని రీసెంట్ గానే అనౌన్స్ చేశారు. అండ్ ఈ మంత్ 20th కి రిలీజ్ అవుతున్న గ్లిమ్స్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. ఎన్టీఆర్ గారి లుక్ ఎలా ఉండబోతుంది, అసలు మూవీ టైటిల్ ఏంటి అనే విషయాలు ఆ రోజు తెలుస్తాయి. అయితే రీసెంట్ గా ఎన్టీఆర్ గారి లుక్స్ చూస్తే చాలా సన్నగా కనిపిస్తున్నారు కదా. ఇప్పుడు ఆయన ఫుల్ బీస్ట్ మోడ్ కి ట్రాన్స్ఫార్మ్ అవబోతున్నారంట. బజ్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ లో ఫుల్ లీన్ లుక్ లో ఉండగా సెకండ్ పార్ట్ లో బల్కీగా కనిపిస్తారంట. ఆల్సో ఈ మూవీలో రాజీవ్ కనకాల గారు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారంట. ఈ మూవీ గురించి ఏ న్యూస్ వచ్చినా అది అన్అఫీషియలే. ఏది నిజమో ఏది ఫేకో అర్థం కాదు. సో చూద్దాం, అట్లీస్ట్ గ్లిమ్స్ తో పాటైనా మూవీ అఫీషియల్ క్యాస్ట్ ని కూడా రివీల్ చేస్తారేమో. టాక్సిక్ మూవీ అనుకున్నట్టే మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. మార్చ్ 19th కి రిలీజ్ అవ్వాల్సింది గల్ఫ్ వార్ అనే రీజన్ చెప్పి జూన్ 4th కి పోస్ట్ పోన్ చేశారు. కానీ యాక్చువల్ రీజన్ దురంధర్ కి భయపడి వెనక్కి తగ్గారు. బట్ అది చెప్పకుండా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వల్ల మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో బిజినెస్ తగ్గిపోతుందని కవర్ చేశారు. ఇప్పుడేమో గ్లోబల్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ కి అండ్ ఆల్సో వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, అందుకే మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తున్నాం అంటున్నారు. అండ్ ఈసారి కూడా యాక్చువల్ రీజన్ అది కాదు, ఓటీటీ డీల్స్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. సో అందుకే రిలీజ్ ని మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. సినిమా కాన్ ఈవెంట్ లో రెస్పాన్స్ బాగా వచ్చింది. గ్లోబల్ వైడ్ మంచి రీచ్ ఉంటుందంటే మంచిదే కదా. మన ఇండియన్ సినిమా వరల్డ్ వైడ్ చూస్తున్నారంటే మనకే గొప్ప. కానీ టాక్సిక్ టీజర్ అయితే నాకు అంతగా నచ్చలే. ఓకే బాగుంది, బట్ అసలు వాళ్ళు ఏం తీస్తున్నారో ఆ టీజర్ లో తెలియట్లేదు. క్లారిటీ మిస్ అయింది. ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా కియారా అద్వానీకి సంబంధించిన కొన్ని బోల్డ్ అండ్ ఇంటిమేట్ సీన్స్ ని కట్ చేయమని కియారా అద్వానీ గారు మూవీ టీమ్ ని అడిగారంట. ఆ సీన్స్ మరీ బోల్డ్ గా ఉన్నాయి. కానీ ప్రెజెంట్ తను ఒక పేరెంట్ కాబట్టి మరి అలాంటి ఇంటిమేట్ సీన్స్ చేస్తే బాగోదని అవి ట్రిమ్ చేయమని అడిగారని న్యూస్ వచ్చింది. అయితే అలాంటిది ఏం లేదు. కియారా అసలు మమ్మల్ని అలా ఏం అడగలేదు, అన్ని సీన్స్ ఎలా తీసామో అలానే ఉన్నాయని మూవీ టీమ్ చెప్పినట్టు కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి. అసలు ఈ టాక్సిక్ మూవీ చుట్టూ ఏం జరుగుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఒక క్లారిటీ లేకుండా పోయింది. ఇలా కంటిన్యూస్ పోస్ట్ పోన్స్ వల్ల ఉన్న ఆ కాస్త కొద్దిపాటి హైప్ కూడా తగ్గిపోయేలా ఉంది. ప్రెజెంట్ అయితే ఆగస్ట్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారంట. చూడాలి మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో. అల్లు అర్జున్ గారు అట్లీ గారి రాకా మూవీలో దీపికా పదుకొనే గారి సీన్స్ గురించి మళ్ళీ ఒక రూమర్ అయితే బయటకు వచ్చింది. ఎప్పుడైతే దీపికా గారు ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేశారో అప్పటి నుంచి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన న్యూస్ ఏంటంటే దీపికా గారి యాక్షన్ సీన్స్ ని స్టంట్ డబుల్స్ తో షూట్ చేస్తారంట. ఆ తర్వాత ఆ సీన్స్ కి VFX లో దీపికా గారి ఫేస్ తో ఎడిట్ చేస్తారని తెలుస్తుంది. ఆల్సో దీపికా గారికి సంబంధించిన సీన్స్ అన్నిటిని కూడా తొందరగా షూట్ చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇంకా ఈ టైంలో అయితే అదే మంచి ఆప్షన్. దీపికా గారికి రిస్క్ లేకుండా మూవీకి ఇబ్బంది లేకుండా చేయాలంటే ఇదే మంచి ఆప్షన్. అయితే మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియదు. లాస్ట్ వీక్ అప్డేట్స్ లో కొరటాల శివ గారు బాలకృష్ణ గారితో ఒక మూవీ చేయబోతున్నారని చెప్పా కదా, అయితే అది అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. యువసుధ ఆర్ట్స్ అండ్ SLV సినిమాస్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మాత్రం ఇంకా తెలియదు. బట్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
చేస్తున్నారంట. సో మరి కొరటాల గారు ఈ మూవీ చేస్తున్నారు కాబట్టి దేవరా 2 సంగతి ఏంటి అంటే మరి ఆ విషయం దేవరకే తెలియాలి. చిరంజీవి గారు, బాబీ కొల్లి గారి డైరెక్షన్ లో వస్తున్న మూవీ కోసం చిరు గారి లుక్ టెస్ట్ కంప్లీట్ అయిందని రీసెంట్ గానే బాబీ గారు ఒక పోస్ట్ పెట్టారు. అండ్ షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ అవబోతుంది. యాక్చువల్ గా ఈ మూవీ ఆల్రెడీ స్టార్ట్ అవ్వాల్సింది కానీ జననాయకన్ పైరసీ లీక్ వల్ల డిలే అయింది. అండ్ ఇంకో న్యూస్ ఏంటంటే ఈ మూవీలో ప్రకాష్ రాజ్ గారు విలన్ గా చేస్తున్నారంట. అండ్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ లో చిరంజీవి గారు, ప్రకాష్ రాజ్ గారి మధ్య ఇంటర్వెల్ కి వచ్చి ఒక ఫైట్ సీన్ ని షూట్ చేస్తారని న్యూస్ వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియదు. నాగార్జున గారి 100th మూవీలో టబు గారిని కాస్ట్ చేశారు. ప్రెసెంట్ ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది అండ్ టబు గారి షూటింగ్ స్పాట్ నుంచి కొన్ని పిక్స్ అయితే షేర్ చేశారు. రా కార్తిక్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు కానీ ఈ మూవీ ఫాదర్ డాటర్ సెంటిమెంట్ అండ్ దాని చుట్టూ జరిగే డ్రామాతో స్టోరీ ఉండబోతుందంట. చిరు, బాబీ కొల్లి గారి మూవీ స్టోరీ లైన్ అండ్ రవితేజ గారి ఇరుముడి స్టోరీ లైన్ కూడా ఇంచుమించు కొంచెం ఇదే ఉంది. సో చూడాలి మరి నాగార్జున గారి 100th మూవీ ఎలా ఉండబోతుందో. విజయ్ దేవరకొండ గారి హీరోగా శౌర్య గారి డైరెక్షన్ లో మూవీ రీసెంట్ గానే స్టార్ట్ అయింది కదా. ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ యాక్ట్రెస్ కృతి సనన్ గారిని తీసుకోవాలని చూస్తున్నారంట. అయితే ఇది నిజమో కాదో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చాక తెలుస్తుంది. ఈ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్ రాబోతున్న పెద్ద మూవీస్ అన్ని కూడా పోస్ట్ పోన్లు, రీషూట్స్ అండ్ షూటింగ్ డిలేస్ అవుతూ ఉంటే అసలు ఎలాంటి చప్పుడు లేకుండా వెంకటేష్ గారి ఆదర్శ కుటుంబం మూవీ సైలెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది. రీసెంట్ గా ఈ మూవీ క్లైమాక్స్ షూట్ అయిపోయిందంట. ఇంకా కొన్ని సీన్స్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది అని తెలుస్తుంది. శ్రీనిధి శెట్టి మూవీలో హీరోయిన్ గా చేస్తున్నారు. అండ్ రీసెంట్ గానే హర్షవర్ధన్ రామేశ్వర్ గారి ప్లేస్ లో తమన్ గారిని మూవీ మ్యూజిక్ డైరెక్టర్ గా రిప్లేస్ చేశారు. సో ఈ మూవీ టీజర్ ఆర్ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. ధనుష్ గారు సంజయ్ లీలా బన్సాలి గారు ప్రొడ్యూస్ చేస్తున్న ఒక హై బడ్జెట్ మైథలాజికల్ జంగల్ డ్రామా మూవీ చేయబోతున్నారంట. యాక్చువల్లీ మూవీలో రామ్ చరణ్ గారు చేస్తున్నారని కొన్ని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడేమో ధనుష్ గారు చేస్తున్నట్టు న్యూస్ వినిపిస్తుంది. అండ్ ఈ మూవీని పిఎస్ మిత్రన్ గారు డైరెక్ట్ చేస్తున్నారంట. మరి ఇది నిజమో కాదో చూడాలి. సింగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్ లో ఆయన 61st మూవీ టీజర్ రిలీజ్ అయింది. ఈ మూవీకి సింగీతం అనే టైటిల్ పెట్టారు. అయాన్, అహల్యాన్, శాలిని లీడ్ రోల్స్ లో చేస్తున్న ఈ మూవీని నాగార్జున గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. హైలైట్ ఏంటంటే మూవీని మొన్న ఫిబ్రవరిలోనే అనౌన్స్ చేశారు. అప్పుడే షూటింగ్ అంతా కంప్లీట్ చేసి జూన్ 11th కి మూవీని కూడా రిలీజ్ చేసేస్తున్నారు. అది అలా ఉండాలి అసలు ఒక ప్లానింగ్ అంటే. టీజర్ అయితే నాకు బానే అనిపించింది. బేసిక్ గా ఈ మూవీ ఒక మ్యూజికల్ ఫ్యాంటసీ అడ్వెంచర్ అని తెలుస్తుంది. సో చూడాలి మరి మూవీ ఎలా ఉంటుందో. నాకు తెలిసి ప్రెసెంట్ ఆదిత్యధర్ గారు అండ్ రణ్వీర్ సింగ్ గారు ఉన్నంత హ్యాపీగా ఇంకెవ్వరు ఉండరు అనుకుంటా. అలాంటి సక్సెస్ ఇచ్చింది మరి దురంధర్. అయితే ఇప్పుడు అందరికీ ఆదిత్యధర్ నెక్స్ట్ మూవీ ఏంటి అండ్ ఆ మూవీ ఎవరితో చేస్తారనే క్యూరియాసిటీ ఉంది. అయితే రీసెంట్ గా వినిపిస్తున్న బజ్ ఏంటంటే ఆయన నెక్స్ట్ మూవీ మళ్ళీ రణ్వీర్ సింగ్ తోనే ఉండబోతుందంట. ఆల్రెడీ రణ్వీర్ సింగ్ కి స్టోరీ లైన్ చెప్పడం, అది ఆయనకు నచ్చి ఓకే చెప్పడం కూడా జరిగాయని బాలీవుడ్ మీడియాలో రిపోర్ట్స్ వస్తున్నాయి. ఆదిత్యధర్ గారు ప్రెసెంట్ ఫుల్ స్క్రిప్ట్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారంట. అయితే ఈ మూవీ దేని గురించి ఉంటుందో తెలియదు కానీ హై బడ్జెట్ తో ఒక బిగ్ స్కేల్ మూవీ అని మాత్రం తెలుస్తుంది. రణ్వీర్ సింగ్ గారు ప్రెసెంట్ జాంబీ బ్యాక్ డ్రాప్ లో ప్రళయ్ అనే మూవీ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అండ్ కావ్యారెడ్డి మ్యారేజ్ మొన్న 29th కి తిరుమలలో జరిగింది. పెళ్లి చాలా తక్కువ మంది గెస్ట్ మధ్య జరిగిన రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా చేశారు. చాలా మంది సెలబ్రిటీస్ అయితే అటెండ్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు బోత్ ఆఫ్ యూ. రవితేజ గారు ప్రెసెంట్ శివ నిర్వాణ గారి డైరెక్షన్ లో ఇరుముడి మూవీ చేస్తున్నారు. అయితే ఆ తర్వాత హాసిద్ గౌలి గారి డైరెక్షన్ లో ఒక మూవీ చేయబోతున్నారంట. అండ్ ఈ మూవీని దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేయబోతున్నట్టు న్యూస్ వినిపిస్తుంది. త్వరలోనే అఫీషియల్ గా ఈ మూవీని అనౌన్స్ చేస్తారంట. గోపీచంద్ గారు ప్రెసెంట్ భరత వర్ష అనే మూవీ చేస్తున్నారు. రీసెంట్ గానే ఆ మూవీ టీజర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ తర్వాత గోపీచంద్ గారు ఫైట్ మాస్టర్ వి వెంకట్ గారి డైరెక్షన్ లో ఒక మూవీ చేస్తున్నారు. ఈ మూవీ రీసెంట్ గానే లాంచ్ అయింది. వెంకట్ గారికి డైరెక్టర్ గా ఇదే ఫస్ట్ మూవీ. అండ్ ఈ మూవీలో అనార్కలి నజర్ హీరోయిన్ గా చేస్తున్నారు. అండ్ తనకు కూడా మేబీ ఇదే ఫస్ట్ మూవీ అనుకుంటా. బైకర్ మూవీ తర్వాత శర్వానంద్ గారు చేస్తున్న భోగి మూవీ నుంచి అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్ యాజ్ కందుల సులోచన రాణి పోస్టర్ రివీల్ చేశారు. కంప్లీట్ డీ గ్లామరైజ్డ్ రోల్ లో అనుపమ గారు కనిపించబోతున్నారు. సంపత్ నంది గారు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఆగస్ట్ 28th కి రిలీజ్ అవుతుంది. మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ని ప్రొడ్యూస్ చేసిన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఎంఎస్ రాజు గారు డైరెక్టర్ గా అగదాన్ని ఒక హారర్ మూవీ తీస్తున్నారు. అయితే ఈసారి ఎంఎస్ రాజు గారు ప్రొడ్యూసర్ గా కాకుండా డైరెక్టర్ గా ఈ మూవీని తీస్తున్నారు. రీసెంట్ గానే ఈ మూవీని లాంచ్ చేసి కొన్ని క్యారెక్టర్ పోస్టర్స్ ని రివీల్ చేశారు. అండ్ ఈ మూవీ టీజర్ ని మంత్ 7th కి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఇది ఒక కంప్లీట్ హారర్ మూవీ అంట. చూడాలి మరి ఈ మూవీ ఎలా ఉంటుందో. ఫైనలీ అసలు వస్తుందో రాదో అనుకున్న విక్రమ్ గారి ధృవ నక్షత్రం మూవీ అన్ని లీగల్ హర్డల్స్ ని దాటుకుని రిలీజ్ కి క్లైన్ క్లియర్ చేసుకుంది. ఎప్పుడో 10 years బ్యాక్ రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల రిలీజ్ ఆగిపోయింది. నాకు తెలిసి అసలు ఈ మూవీ ఒకటి ఉందని కూడా చాలా మంది మర్చిపోయే ఉంటారు. గౌతమ్ మీనన్ గారు ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని జూన్ 15th లోపు రిలీజ్ చేయాలని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. చూడాలి మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఈ మూవీ. మోహన్ లాల్ గారు యాక్ట్ చేస్తున్న దృశ్యం 3 మూవీ May 21st కి రిలీజ్ అవుతుంది. జార్జ్ కుట్టి ఫైనల్ టైం మళ్ళీ స్క్రీన్ మీద కనిపించిపోతున్నాడు. నాకు తెలిసి దృశ్యం ఫ్రాంచైజ్ లో ఇదే ఇంకా లాస్ట్ మూవీ. ఈ స్టోరీని ఇంకా లాగలేరు. మొన్ననే టీజర్ రిలీజ్ అయింది అని అందరూ అయితే అసలు ఏం లేదు, ఇంతకు ముందు జరిగిన స్టోరీని నెరేట్ చేస్తూ ఉంటాడు అంతే. యాక్చువల్ గా ఈ మూవీ మలయాళంలో రిలీజ్ చేస్తారనుకున్నా కానీ తెలుగు డబ్బుడ్ వర్షన్ కూడా రిలీజ్ అవుతుందంట. సంయుక్త మీనన్ లీడ్ రోల్ లో చేస్తున్న బ్లాక్ గోల్డ్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. మూవీ టీమ్ ఈ న్యూస్ ని అనౌన్స్ చేస్తూ మిగతా అప్డేట్స్ త్వరలోనే రివీల్ చేస్తామని చెప్పారు. ఈ మూవీలో సంయుక్త గారు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నారు. సో యాక్షన్ స్టంట్స్ కూడా బాగానే ఉండబోతున్నాయి. చూడండి మరి ఎలా చేస్తారో. ఈ మూవీ
మూవీని యోగేష్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ లో వస్తున్న తుంబా 2 మూవీ 2027 డిసెంబర్ 3 కి రిలీజ్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ అయితే ఒక కల్ట్ క్లాసిక్ అయింది. మరి సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ మూవీలో నిమిషా సజాయన్ అండ్ నవాజుద్దీన్ సిద్దికీ గారు ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ఆదేశ్ ప్రసాద్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఇవి ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లో చూస్తే బైకర్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, రాకాసా స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, ద కేరళ స్టోరీ 2 స్ట్రీమింగ్ ఆన్ జీ5, బ్యాచ్మేట్ సీజన్ 1 స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్‌స్టార్. సో ఇవి రీసెంట్ గా టాలీవుడ్ లో వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీద మీ ఒపీనియన్స్ అండ్ థాట్స్ ఏంటో కమెంట్స్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో us on Facebook and Instagram. Thanks for watching. See you in the next video. Adios.